హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ అమ్మేస్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఎగ్ మసాలా కర్రీ. లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక 4 ఎగ్స్ తీసుకున్నాను. బాయిల్ చేసి పొట్టు తీసి ఇలా సైడ్ పెట్టుకొని ఉన్నాను. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని, నైఫ్ అన్నా స్పూన్ అన్నా తీసుకొని ఇట్లా ఘాట్లు పెట్టుకోండి. ఎందుకు అంటే మసాలా ఎగ్కి లోపలంతా పట్టడానికి. ఇలా అన్నిటికీ పెట్టేసుకొని సైడ్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న పాన్ తీసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేశాను. తర్వాత పసుపు 1 పావు స్పూన్, కారం 1/2 స్పూన్, సాల్ట్ 1/2 స్పూన్ వేసి కొంచెం మిక్స్ చేసుకుంటున్నాను. మరీ ఎక్కువసేపు ఉంచకూడదండి, మాడిపోతుంది. ఇప్పుడు ఎగ్స్ దానిలో వేసి ఎగ్స్ లైట్గా ఫ్రై అయ్యేంత వరకు అలా కలుపుకుంటూ ఉండాలి. ఎగ్స్ బాగా ఫ్రై అయిపోయాయండి. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇప్పుడు వేరే పాన్ తీసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అండ్ 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఈ లోపల మనం మసాలా దినుసులు చూద్దాము. బిర్యానీ ఆకు 2 తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. ఏలక్కాయలు 2, అనాస పువ్వు 1, దాల్చిన చెక్క 2 చిన్నవి, లవంగాలు 3. ఈ మసాలా దినుసులన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ అండి, ఇది 2 ఆనియన్స్ని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్ పేస్ట్ వేసి కలుపుకుంటున్నాను. ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి, పచ్చివాసన అంతా పోవాలి, అప్పటిదాకా ఉంచుకోవాలి. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఎర్రగడ్డ వేగనేయండి, కాసేపు మూత పెట్టేసుకుంటున్నాను నేనైతే. ఎర్రగడ్డ వేగిందండి. ఇప్పుడు టమోటాలు 2 తీసుకున్నాను, ఇలా మిక్సీ వేసి పెట్టుకున్నాను, అది కూడా వేస్తున్నానండి. వేసి బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టేసుకోవాలి. టమోటా కూడా మగ్గిపోయిందండి. ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ తీసుకొని వేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకొని టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకొని మూత పెట్టేసుకోండి. ఈ లోపల మనం దీనిలో వేయాల్సిన పొడులు తీసి పెట్టుకుందాము. ఇదిగోండి, ఫస్ట్ అయితే పసుపు 1 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కసూరి మేతి 1 స్పూన్. ఇప్పుడు కర్రీ మూత తీసి చూద్దాము. చూసారా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు దీనిలో ఈ పొడులన్నీ యాడ్ చేస్తున్నాను. 1 కసూరి మేతి తప్పించి, కసూరి మేతి లాస్ట్లో వేస్తానండి. అన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకోండి. తర్వాత ఇప్పుడు దీనిలో ఒక 7 జీడిపప్పు పలుకులు వేస్తున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం ఈ గ్లాస్తో, స్మాల్ సైజ్ గ్లాస్ అండి ఇది, ఈ గ్లాస్తో 2.5 గ్లాస్ వాటర్ వేసి కలుపుకుంటున్నాను. వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలో 1 స్పూన్ కారం వేస్తున్నాను. కారం వేసి కొంచెం కలుపుకొని మూత పెట్టేసుకొని కాసేపు వెయిట్ చేద్దాము. ఆయిల్ అనేది ఇట్లా బయటికి స్ప్రెడ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు దీనిలో బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేస్తున్నాను. వేసి బాగా కలుపుకోండి. ఈ మసాలా అంతా ఎగ్స్కి పట్టాలి. ఇప్పుడు దీనిలో కసూరి మేతి వేస్తున్నాను. ఇది హోమ్ మేడ్ కసూరి మేతి అండి. నెక్స్ట్ వీడియోలో కసూరి మేతి ఎలా చేయాలి, ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. గ్రేవీ ఇట్లా
దగ్గర పడాలి. దగ్గర పడేదాకా అట్లా కలుపుకుంటూ ఉండాలి. కసూరి మేతి ఎక్కువ వేయకండి, కొంచెం చేదు వస్తుంది కర్రీ. ఇప్పుడు దీనిలో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి నా వీడియోస్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.